తెలుగు, మరో పేజీ ఇంగ్లీష్తో ఈరోజు ఆ పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి. ఆ పేద పిల్లలకు ఇంతగా అండగా ఉండే ప్రభుత్వం వస్తుందని ఎవరైనా ఊహించారా అని అడుగుతా ఉన్నాను. ఓ చంద్రబాబు, నువ్వేనాడైనా చేశావా ఈ అభివృద్ధి అని అడుగుతా ఉన్నాను. ఈ క్వాలిటీ చదువులు కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇది కాదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాడు మీ బిడ్డ. ఈరోజు 15,000 గ్రామ సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఏకంగా 11,000 విలేజ్ అండ్ వార్డు క్లినికులు కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా 11,000 ఆర్బీకేలు ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్నాయి. ఏకంగా 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్గా రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లు గ్రామ స్థాయిలో కూడా వీళ్ళంతా కనిపిస్తా ఉన్నారు. ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు, ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఎక్కడా వివక్ష లేకుండా, ఎక్కడా లంచాలు లేకుండా ఈరోజు ప్రతి ఇంటికి సేవలు అందుతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్తా ఉన్నావు. నువ్వు ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి, ఇలాంటి ఆలోచనలు నువ్వే రోజైనా చేశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎప్పుడూ కూడా చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఎక్కడి నుంచో పైప్ లైన్ వేసి రక్షిత మంచినీటి సదుపాయం కల్పించి ఉద్దానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది మనందరి ప్రభుత్వం. ఇది అభివృద్ధి కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. దశాబ్దాలుగా ఎవరు పట్టించుకోలేని ఆ సమస్యను ఈరోజు సాల్వ్ చేసింది ఎవరు? ఈరోజు వారికి అండగా నిలబడింది ఎవరు? ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు దిక్కుమాలిన బుర్రకు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా తట్టిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ రోజున గ్రామానికే ఫైబర్ గ్రిడ్, ట్రైబల్ ప్రాంతాలకు సైతం సెల్ టవర్లు, ఇప్పటికే 3,000 గ్రామాలలో డిజిటల్ లైబ్రరీలు,